రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఇందిరమ్మ గృహలక్ష్మి పథకం సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. గత ప్రజాపాలనలో దరఖాస్తు తీసుకున్నటువంటి ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేనటువంటి పేదలంతా కూడా ఆన్లైన్ ద్వారా అప్లై చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా భువనగిరి కొన్ని ప్రభుత్వానికి తెలియాల్సిందిగా ప్రజలంతా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి కొంతమంది పేర్లు ఆ లిస్టులో అప్లోడ్ కాకపోవడం వల్ల వారంతా కూడా నిరాశకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అదేవిధంగా ఈ ఇందిరానగర్ పోచంవాడ కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఇందిరమ్మ ఉన్నటువంటి రాజ్యంలో ఏర్పడినటువంటి ఈ స్థలాలు తాతలు ముత్తాతల పేర్ల మీద మున్సిపల్లో రికార్డ్ అవ్వడం, అవన్నీ కూడా మళ్ళా పేర్లు చేంజ్ కాకపోవడం వల్ల ఈరోజు వారు ఉంటున్నటువంటి పరమైనటువంటి ఇబ్బందులు కూడా సృష్టించి చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా గతంలో ఉన్నటువంటి ఈ పేర్లు మార్పు కానటువంటి తాతల ముత్తాతల పేరు ఉన్నటువంటి పేర్లన్నీ కూడా నివేశిత స్థలాన్ని ధృవీకరించుకొని ఒక పంచనామా ద్వారా ఇలా మీదికి మాడిఫై చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు టెక్నికల్గా ఆన్లైన్లో వాళ్ళ పేర్లు కాలేదు, అవన్నీ కూడా ఇంటి ట్యాక్స్ల వాళ్ళ పేరు మీద లేవు, కరెంటు బిల్లులు వాళ్ళ పేరు మీద లేవు. కాబట్టి వాళ్ళు భయభ్రాంతకు గురవుతూ ఉన్నారు. మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు ఫుల్ఫిల్గా ప్రభుత్వం విజయవంతం కావాలంటే మీరు సహకరించాలి. అక్కడ ఉన్నటువంటి స్థలంలో వాళ్ళే ఉంటున్నారా లేరా, ఎన్ని సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి ఐడెంటిఫికేషన్ చేసుకొని వాళ్ళకి ఇల్లు మంజూరు చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఖాళీ స్థలం ఉంది, ఖాళీ కట్టుకునే వాళ్ళకు జరుగుతుంది. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూడా ఖాళీ స్థలం లేనటువంటి వాళ్ళకు ఇళ్లలో కుటుంబాలు పెరిగి వారికి ఇల్లు లేకుండా ఖాళీ స్థలం లేనటువంటి వాళ్ళకు కూడా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా స్థలం చూపెట్టి ఇల్లు నిర్మాణం చేసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంకా కూడా రేషన్ కార్డులు కానీ వివిధ రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా భవిష్యత్తులో ఒకటి చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. కూడా ఖచ్చితంగా కూడా 6 గ్యారంటీలు ప్రజల సంక్షేమం కోసం, ఇందిరమ్మ రాజ్యం కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కృషి చేస్తారు. ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించవలసిందిగా, ఈ ప్రభుత్వాన్ని విజయవంతంగా సంవత్సర కాలమైనందుకు శుభాకాంక్షలు తెలియాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.